ఏమైంది? మాయా మనల్ని చూసిందంటే ఇబ్బంది పడతాం. అయినా మాయ మనింటికి ఎందుకు వచ్చింది? వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు. కంగారు పడ్డం వల్ల ఉపయోగమేం లేదు. ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఎందుకే అంటారు నిజాలని దాచిపెట్టడం, నిప్పుని దాచిపెట్టడం కష్టమని. అందుకే ఎప్పటి నిజాలని అప్పుడు చెప్పేయడం మంచిది. నాకు పెళ్ళయిందని చెప్పాను, నాకేం సమస్య లేదు. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వే దొరికిపోతావు. అవని, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో. నాకంత అవసరం లేదు. హాయ్ మాయా గారు. హలో మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఇది మేము ఊహించలేదు. ఇలా వెళ్తూ మీ ఇంటి దగ్గర ఆగాను. మీ వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాను. నువ్వు రూమ్లో ఉన్నావు అంటే వచ్చాను. అవునా? నువ్వు శ్రీకర్ ఇంట్లో ఉన్నావేంటవని? ఇద్దరు ఒకే రూమ్లో ఎందుకున్నారు? మాట్లాడరేంటి? మేడం అడుగుతున్నారు కదా, చెప్పండి శ్రీకర్ గారు. మేడం, యాక్చువల్లీ తను అది. ఎందుకు హెసిటేట్ అవుతున్నారు? చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయట ఉన్నారు. మీరింత ప్రైవసీ తీసుకొని పర్సనల్ రూమ్లో ఎందుకున్నారు? వాట్స్ గోయింగ్ ఆన్? వాట్స్ ద రిలేషన్ బిట్వీన్ యూ బోత్? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అందుకే మాట్లాడడం లేదు. మీ సంగతి బయట అందరి ముందు తెలుస్తాను. రండి రండి.